మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. తట్టువానికి తీయబడును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మత్తయి సువార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును అని పలుకుతూ దేవుడు ఎవరైతే అడుగుచున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే ఏది కావాలని కోరుకుంటున్నారో, ఆయన సన్నిధిలో సాగిల పడుతున్నారో దేవుడు వారికి అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మనము కొన్ని మాటలు మనము ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు 2 దొంగలు ఉన్నారు అక్కడ. మరి ఒక దొంగ మాత్రము దేవుణ్ణి అడుగుచున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి తట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దొంగ ఒక రాజుగా చూశాడు, ఒక సత్యవంతుడిగా చూశాడు. పాపము చేసిన వారి కొరకు ప్రేమను చూపిస్తూ తన ప్రాణాన్ని కోల్పోతున్నాడని గమనించాడు. గమనించి ప్రేమామూర్తి అని పిలుస్తూ, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటావా అని అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఆయన తడుచున్నాడు, అడుగుచున్నాడు, మొరపెడుచున్నాడు. మరి ఆ దొంగను ఎందుకు సిలువ వేశారంటే, పాపము చేసి ఉన్నాడు, దొంగతనం చేసి ఉన్నాడు, అపహరించి ఉన్నాడు, అనేక విషయాల్లో ఆయన పాపం చేశాడు కనుక ఆయన్ని తీసుకొచ్చి సిలువను వేశారు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిలో అనేకమైన కోణాలను చూస్తున్నాడు. ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువారు శరీరమంతా గాయపడి ఉంది, ముళ్ళ కిరీటం ధరించుకొని ఉన్నాడు, చేతులకు కాళ్ళకు మరి శీలలు కొట్టి ఉన్నారు, రక్తము కారుతుంది. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికి ఉన్నారు. పలికినప్పుడు ఇదంతా చూస్తున్నాడు ఆ దొంగ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విధంగా అయినా సరే నేను అడగాలి, నేను ప్రార్థించాలి, నేను చేసింది తప్పు, ఈ తప్పును నేను ఈ క్షణమున యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి, నేను ఒప్పుకోవాలని ఒక తలంపు కలిగి, ఆలోచన కలిగి అక్కడ ఆయన శిలువ మీద వేలాడితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈనాడు మనము కూడా కొన్ని తప్పిదములు, కొన్ని బలహీనతలు, కొంత దుఃఖము, వేదన, శోధన, ఆందోళన ఇలా మనము జీవిస్తున్నాం. మరి మనము కూడా క్రీస్తు చెంతకి రావాలి, యేసు ప్రభు వారి దగ్గర మోకరించాలి, ప్రార్థించాలి, తట్టాలి. అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు, వెతకుడి మీకు దొరకబడునన్నాడు, తట్టుడి మీకు తీయబడునని చెప్పాడు. ఇక్కడ మనము ఎవరైతే తడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి వినబడులాగా ప్రార్థిస్తున్నారో, సమస్య కొరకు, బలహీనత కొరకు, మారు మనసు పొందు కొరకు, ఇలా ఎవరైతే ఎక్కడైతే మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో అక్కడ ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ యొక్క ద్వారాన్ని, ఆ యొక్క తలుపుని తీస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రకటన గ్రంథంలో గొప్పగా ఒక మాట పలికి ఉన్నారు. నీ తలుపు ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను, తీసి ఎడల నేను లోపటికి వస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ దినము నిజముగా మన హృదయం అనే తలుపు తెరవాలి. తెరిచినప్పుడే క్రీస్తు మనకు కనబడతాడు. ఈ లోక ఆశలలో పడిపోయి ఉన్నాం, ఈ లోక బలహీనతలో పడిపోయి ఉన్నాం. ఈనాడు దేవుడు తడుచూ ఉన్నాడు. ఆయన్ని మనం పిలవాలి, ఆయన్ని అడగాలి, ఆయనకి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రతి విధమైన శోధను తొలగిస్తాడు, ప్రతి విధమైన బలహీనతను తొలగిస్తాడు. అనేకులకు ఒక రక్షణ మార్గాన్ని మన ద్వారా దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈ దినము
కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. తట్టువానికి తీయబడునని చెప్పాడు. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో తన కుటుంబం కొరకు, తన యొక్క శోధన కొరకు, బలహీనత కొరకు, అప్పు ఆర్థిక సమస్యల కొరకు నిజముగా మోకరించి ప్రార్థిస్తున్నారో, ఉపవాసంతో ప్రార్థిస్తున్నారో, దేవుని వెతుకుచున్నారో, తట్టుచున్నారో వారందరికీ కూడా దేవుడు దొరుకుతాడని, వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడని, ఆ యొక్క తలుపును తెరస్తాడని ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మొరపెడదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మరి తడితేనే ప్రభా తెరవబడతాయి, అడిగితేనే ఇవ్వబడతాయి ప్రభా, వెతికితేనే దొరకతాయి ప్రభా. అవును తండ్రి, నీలో వెతుకుటకు, నిన్ను అడుగుటకు తండ్రి ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లు పడిపోకుండా ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి జ్ఞాన వివేచనము కలిగి నీ ఆత్మతో నింపబడాలి ప్రభా, అభిషేకంతో నింపబడాలి ప్రభా. తండ్రి అనేకులు సాక్షి బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. సహాయము చేయమని, మీరే మహిమ పొందుకోమని మనాదుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.